హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ డ్యూడ్. ఈ రోజు వీడియోలో యూనిట్ 3 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో షార్ట్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే డిఫైన్ ఇన్హెరిటెన్స్. సో క్వశ్చన్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని అడుగుతాడు, లేదా టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ డైరెక్ట్ గా రాయమంటాడు. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని వేరే క్లాస్ లోకి అక్వైర్ చేసుకోవడం, అంటే రీయూజ్ చేసుకోవడం. సో దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది ఒక బేసిక్ క్వశ్చన్, ఖచ్చితంగా పడుతుంది. చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సూపర్ కీవర్డ్. సూపర్ కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ షార్ట్స్ కి రాకపోయినా ఖచ్చితంగా లాంగ్ కి వస్తుంది. పేపర్లో మాత్రం సూపర్ కీవర్డ్ లేకుండా అయితే ఉండదు అనుకుంటున్నా. ఖచ్చితంగా సూపర్ కీవర్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సూపర్ కీవర్డ్ అంటే ఇమీడియట్ క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో దీనికి డెఫినేషన్ రాయండి. అండ్ సింటాక్స్ అయితే కంపల్సరీ. ఇలాంటి చిన్న చిన్న ఏమైనా ఉన్నాయి అనుకోండి, సింటాక్స్ రాసిండి. ఇలాంటి కీవర్డ్స్ ఏమైనా అడిగితే సెకండ్ యూనిట్లో ఇంకా చాలా ఉన్నాయి. దిస్ కీవర్డ్ కానీ స్టాటిక్ కీవర్డ్ కానీ ఇలాంటివన్నీ ఉంటే సింటాక్స్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ సెర్చింగ్ అండ్ సార్టింగ్. కొన్ని ప్రీవియస్ పేపర్స్లో అయితే చూశాను, డిఫరెన్స్ అయితే అడిగాడు. లేదా సెర్చింగ్ అనే డెఫినేషన్ అడిగితే మీరు ఈజీగా రాయడానికి బాగుంటుందని చెప్పి డిఫరెన్స్ ఇచ్చాను. డిఫరెన్సెస్ నేర్చుకోండి. ఒకవేళ ఇన్ కేసు వేరువేరుగా సెర్చింగ్ ఆర్ సార్టింగ్ అడిగినా సరే మీరు రాయగలరు. ఒకసారి టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ సెర్చింగ్ అంటే ఎలిమెంట్ని ఫైండ్ చేస్తుంది ఇచ్చిన లిస్ట్లో. అండ్ సార్టింగ్ ఏం చేస్తుంది, ఎలిమెంట్స్ని అరేంజ్ చేస్తుంది, ఎయిదర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అండ్ అవుట్పుట్ సెర్చింగ్ అనేది సెర్చింగ్ లో అది ఆ ఎలిమెంట్ అనేది ఏ పొజిషన్ లో ఉందని చెప్పి రిటర్న్ చేస్తుంది. సార్టింగ్ అయితే లిస్ట్ అనేది ఆర్డర్ లిస్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లిస్ట్ లో ఏ చేంజెస్ ఉండవు సెర్చింగ్ లో, అదే సార్టింగ్ లో అయితే చేంజెస్ ఉంటాయి. అరేంజ్ చేస్తుంది కదా. కామన్ మెథడ్ సెర్చింగ్ లో అయితే లీనియర్ అండ్ బైనరీ, అండ్ సార్టింగ్ లో అయితే బబుల్ అండ్ సెలెక్షన్. అండ్ నెక్స్ట్ అరే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. చూసాను కొన్ని ప్రీవియస్ పేపర్స్ రిపీటెడ్ గా వచ్చింది క్వశ్చన్. సో అందుకని ఇది ఉంచాను. చాలా ఈజీయే. ఫస్ట్ అరే గురించి డెఫినేషన్ రాసేయండి, తర్వాత అరే డిక్లరేషన్ అని పెట్టి దాని యొక్క సింటాక్స్ రాయండి. అండ్ తెలిస్తే కొంచెం థియరీ పార్ట్ రాయండి, లేదా అరే ఇనిషియలైజేషన్ నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టేసి దాని యొక్క సింటాక్స్లో 2 ఉన్నాయి. సో 2 కూడా రాసిండి. మ్యాక్సిమం 2 మార్క్స్ కాబట్టి ఈ సింటాక్స్ ఇలా రాస్తే వేస్తాడు ఖచ్చితంగా. సో అరే డెఫినేషన్ రాసి ఈ 2 ఇలా రాయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ ఇంటర్ఫేసెస్. ఇది లాంగ్ ఆన్సర్స్ లో కూడా అడిగే అవకాశం ఉంది. అంటే ఫుల్ లాంగ్ ఆన్సర్ కాదు, లాంగ్ ఆన్సర్ లో మళ్ళీ 1, 2 ఉంటాయి కదా. సో అంటే 1 లో కానీ 2 లో కానీ అడుగుతాడు. ఇన్ కేస్ వాడు వేరువేరుగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటని అడిగినా సరే ఈ డిఫరెన్సెస్ మీరు నేర్చుకుంటే ఈజీగా రాయగలరు. అండ్ ఫీచర్స్ చూస్తే ఫస్ట్ ఫీచర్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో బోత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, నార్మల్ మెథడ్స్ కూడా ఉంటాయి. అదే ఇంటర్ఫేస్లో అయితే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఒకటే ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అయితే నార్మల్ వేరియబుల్స్ అనేవి ఎలా ఉంది, కానీ అదే ఇంటర్ఫేస్లో అయితే ఓన్లీ పబ్లిక్, స్టాటిక్ అండ్ ఫైనల్ ఈ కీవర్డ్స్తో ఉన్న ఈ వేరియబుల్స్ మాత్రమే ఇంటర్ఫేస్లో అనేది మనం యూజ్ చేయగలం. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కన్స్ట్రక్టర్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే అదొక క్లాసే కాబట్టి. అండ్ ఇంటర్ఫేస్కి అయితే నో కన్స్ట్రక్టర్స్ అనేవి ఉండవు. అండ్ ఇంప్లిమెంటేషన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే ఎక్స్టెండ్స్ అండ్ ఇంటర్ఫేస్ అయితే ఇంప్లిమెంట్స్. సో డిఫరెన్స్ రాసేయండి. 3 మార్క్స్కి అయితే ఈ టేబుల్లో సరిపోతుంది. 8 మార్క్స్ కన్నా మ్యాథ్స్ ఆడు 1 వేస్తాడు కాబట్టి సరిపోతుంది అనుకుంటా. ఇంకా చార్ట్‌జీపీటీ అడిగితే ఇంకేస్తుంది చూడండి. సో షార్ట్స్ అయితే ఇవి. అండ్ కమింగ్ టు ది లాంగ్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ ఈజ్ డిఫైన్ ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్. ఈ క్వశ్చన్ అయితే కొన్ని పేపర్స్లో రిపీటెడ్గా చూసాను, సో అందుకని ఇంక్లూడ్ చేశాను. అండ్ దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ రాయండి, తర్వాత టైప్స్ అడుగుతాడు కదా. సో టైప్స్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పెట్టి ఆ డయాగ్రామ్ కనబడుతుంది కదా, సో ఆ డయాగ్రామ్ గీయండి. ఎందుకంటే ఇక్కడ థియరీ పార్ట్ కన్నా డయాగ్రామ్, మనం థియరీ పార్ట్ ప్లస్ డయాగ్రామ్ కూడా రాస్తే మార్క్స్ అనేవి మనకి ఎక్కువ గెయిన్ చేయొచ్చు. మొత్తం థియరీ రాస్తే అంత ప్రెజెంటేషన్ అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి మార్క్స్ వేయరు. సో మీరు డయాగ్రామ్ యాడ్ చేశారంటే మార్క్స్ బాగా వస్తాయి. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ డెరైవ్ అయితే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇలా కొంచెం మ్యాటర్ రాసి అండ్ ఈ డయాగ్రామ్ వేయండి. డయాగ్రామ్ రాసి చిన్న ప్రోగ్రామ్ అయితే రాయండి. అండ్ అలానే రిమైనింగ్ కూడా మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరారికల్ అండ్ ఫైనల్లీ హైబ్రిడ్. ఈ టైప్స్ అన్ని వీటిలన్నిటికీ డయాగ్రామ్స్ అయితే గీయండి. అప్పుడు థియరీ కొంచెం తక్కువ ఉన్నా సరే పర్లేదు. అండ్ ఈ క్వశ్చన్ రాసేటప్పుడు మీరు టైం అనేది బాగా మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇన్హెరిటెన్స్కి మనం థియరీ రాయాలి, డయాగ్రామ్ గీయాలి అండ్ ప్రోగ్రామ్ రాయాలి. సో చాలా టైం పడుతుంది. టైం చూసుకోండి. ప్రోగ్రామ్స్ అనేవి చాలా చిన్న రాయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ జావా అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యూజింగ్ ఇంటర్ఫేసెస్.
సో దీనికి ఎలా రాస్తారంటే ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే డెఫినేషన్ రాసి ఆ కనబడుతున్న డయాగ్రామ్ వేయండి. అండ్ ఇది ఎలా రాస్తారంటే ఫస్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే డెఫినేషన్ రాయండి, తర్వాత దాని యొక్క డయాగ్రామ్, అండ్ తర్వాత అప్పుడు ఇంటర్ఫేస్ గురించి, అండ్ తర్వాత ఇది ఎలా అచీవ్ చేసిందని చెప్పి ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. ఫస్ట్ అయితే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని ఒకసారి చిన్న డెఫినేషన్ అనేది రాయండి అండ్ డయాగ్రామ్ కూడా వేయండి. సో మ్యాథ్స్ ఈ క్వశ్చన్ కూడా పడుతుంది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చూడండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 2D అరేస్. 1 డైమెన్షనల్ అరే అయితే 3 మార్క్స్లో అడుగుతున్నాడు, ఐ మీన్ షార్ట్స్లో. అండ్ 2D అరేస్ అయితే లాంగ్ ఆన్సర్స్లో అడుగుతున్నాడు. మ్యాథ్స్ 2D లాంగ్లోనే అడుగుతున్నాడు. 2 డైమెన్షనల్ అరేస్ని ఎలా డిక్లరేషన్ చేయాలి అండ్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి అండ్ ఎలా అలొకేట్ చేయాలి, సో ఇలా అడుగుతున్నాడు. సో ఫస్ట్ అసలు అరే అంటే ఏంటో రాయండి, తర్వాత అరే డిక్లరేషన్ ఎలా చేస్తామో సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత ఇనిషియలైజేషన్, మళ్ళీ ఇనిషియలైజేషన్లో 2 టైప్స్, స్టాటిక్ అండ్ డైనమిక్, అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, లాంగ్ కదా. అండ్ తర్వాత మెమరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది, న్యూ కీబోర్డ్తో కదా, సో న్యూ కీబోర్డ్ అండ్ తర్వాత చిన్న ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. రాస్తే పక్క మార్క్స్ పడతాయి లాంగ్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ డిఫాల్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ ఉంది కదా, సో ఇంటర్ఫేసెస్లో మనం ఒక డిఫాల్ట్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఒక స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఇది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో డిఫాల్ట్ మెథడ్ యూజ్ ఏంటంటే మనం ఇంటర్ఫేస్లో జస్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే క్రియేట్ చేయగలం, అంటే అది ఓన్లీ డిక్లరేషనే ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. సో ఇన్ కేస్ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి, మనం రాయాలి అనుకుంటున్నాము అంటే అప్పుడు ఆ మెథడ్ని డిఫాల్ట్ అని పెట్టుకొని డిఫాల్ట్ మెథడ్ అని పెట్టి అందులో మనం స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. అండ్ అలానే స్టాటిక్ మెథడ్ అంటే అది ఓన్లీ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలదు. స్టాటిక్ మెథడ్ అంటే మనం ఇప్పుడు ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి అది ఇంటర్ఫేస్ మాత్రమే ఓన్లీ యాక్సెస్ చేసుకోగలదు. ఎప్పుడైతే ఒక స్టాటిక్ మెథడ్ అనేది మనం ఇంటర్ఫేస్లో క్రియేట్ చేస్తే అది ఇంటర్ఫేస్ వరకే యాక్సెస్ ఉంటుంది. బట్ డిఫాల్ట్ మెథడ్ అనేది క్లాసెస్ వేరే అదే ఇంప్లిమెంట్ చేసుకున్న క్లాసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు, బట్ ఈ స్టాటిక్ మెథడ్ అనేది అవ్వదు. సో ఇది దీనికి ఉన్న డిఫరెన్స్. ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో నీట్గా డెఫినేషన్ రాసి ఇంటర్ఫేస్ డెఫినేషన్ రాసి తర్వాత ఒకటి హెడ్డింగ్ పెట్టుకొని చిన్న అక్కడ డిస్ప్లే చేశాను కదా కోడ్, మీరు ఇంకా పెద్దగా రాస్తానంటే రాయండి, లాంగ్ ఆన్సర్ కదా. సేవ్ గైస్ క్వశ్చన్స్ నేను యూనిట్ 3లో ప్రిపేర్ చేసినవి. ఇన్ కేస్ నేను ఏమన్నా మిస్ చేసి ఉన్నా సరే కమెంట్ చేయండి. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేసి నాకు తర్వాత తెలిస్తే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఎవరైనా యూనిట్ 1 యూనిట్ 2 వీడియోస్ మాత్రం చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆర్ ఛానల్లో విజిట్ చేస్తూ ఉంటాయి చూడండి. అండ్ నెక్స్ట్ 4th యూనిట్ వీడియోలో కలుద్దాం. సో బాయ్.